రాసిపెట్టుకో కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు మావే, మళ్ళీ అధికారంలోకి వస్తాం, భద్రాద్రి రాముడిపై ఆనా. ఇంకా ఒకటి చెప్పాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సరే నెక్స్ట్ ఎలక్షన్లో 117 గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెడితే ఆయనకు ఉన్నటువంటి ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి, ఆ కరేజ్ని మనం మెచ్చుకోవాలి. అంటే ఎవరైనా సరే మనిషికి మనకు ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. అది గెలుస్తామా ఓడుతామా అక్కడికి వెళ్తామా లేదా పక్కన పెడితే ఫస్ట్ ఆత్మస్థైర్యం, మనిషికి ఆత్మవిశ్వాసం అనేది ఒక పెద్ద బలం. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1లో ఉంటారు. ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడే తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 117 సీట్లు గెలుస్తున్నాం, రాముడి మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడి నిన్న కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మిమ్మల్ని బొంద పెడతాం, మీ పని అయిపోయింది మొత్తం అని చెప్పేసి చెప్పాడు. చాలా అంటే చాలా నేను ఆత్మస్థైర్యంతో మాట్లాడిండు. 117 సీట్లు గెలుస్తున్నాం, గత ఎన్నికల్లో 64, 65 అంటే 64 సీట్లు వచ్చినాయి, ఈసారి 117 సీట్లు అని చెప్తున్నా, పక్కా సీట్లు గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా 2034 వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా తెలంగాణ అని చెప్పేసిండు, బరాబర్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసిండు. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీమ్స్, ట్రోల్స్ ద్వారా ఆ వీడియోలు ఏం చేస్తున్నామో మనకు తెలుసు. ఇలాంటి తరుణంలో కూడా రేవంత్ రెడ్డి గారు 2034 వరకు రాసి పెట్టుకొని నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి చెప్పిండు. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టేట్మెంట్ బాగా ఇస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు. సో నిన్న మాట్లాడుతూ చాలా సీరియస్ అయ్యాడు. 2029 జూన్లోనే అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో 26 లోక్సభ, 182 అసెంబ్లీ సీట్లు. ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం, కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కే వరకు విశ్రమించాం. హరీష్ రావు బీజేపీలోకి టచ్లో ఉన్నాడు, మీ మామ మీద రావిడి మీద ఒట్టేయి అని చెప్పేసి చెప్పిండు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2028 డిసెంబర్లో జరుగుతాయని, అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కి, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2029 మే, జూన్లో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 182 స్థానాల్లో 117 సీట్లకు పైగా గెలుస్తాం, ఇది భద్రాచలం రాముడి పైన ఆనా, ఇది కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిన, కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుదాం, పాపాల భైరవుడిని ఫామ్ హౌస్లో బంధించాం, ఆ పాపాల భైరవుడికి ఇకపై విముక్తి లేదు, ఆనాడు వరి వేస్తే ఉరి వేసినట్లే అని కేసీఆర్ అన్నారు, కానీ మేము వ్యవసాయం దండగా కాదు పండగ అన్నాం, పేదలకు సన్న బియ్యంతో పాటుగా వడ్లకు బోనస్ అందిస్తున్నాం అని రేవంత్ వ్యాఖ్యానించారు. రైతు భరోసా తుది విడత సాయం పంపిణీ సందర్భంగా ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గం జగన్నాథపురంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. ఇక్కడి ప్రజలను చూస్తే నా గుండె పులకిస్తుంది, రాజకీయంగా నాకు పాలమూరు ప్రాణం, నా రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం గుండెకాయగా పనిచేసింది, నేడు వరి కొనుగోలు చేసి బోనస్ ఇస్తున్నాం, రైతును రాజు చేయాలని మంత్రి తుమ్మల ప్రయత్నిస్తున్నారు, నాడు వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారు, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అసత్యాలు చెప్పారు, ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ రైట్, మా ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలోనే రైతులకు 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని రేవంత్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కే వరకు విశ్రమించాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించారని రేవంత్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ మూటలతో వస్తున్నారని కొందరు చెప్పారు, వాళ్ళని ఎలా ఎదుర్కోగలరని ప్రశ్నించారు. వాళ్ళు ఎలా వచ్చినా కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని ఆనాడే చెప్పా, ఎన్నికల్లే మాకు 64 సీట్లు వచ్చాయి, ఉప ఎన్నికల్లో మరో 2 గెలిచాం, బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లోనూ గుండు సున్న తప్పదని చేవేల సభలో చెప్పా, అన్ని ఎన్నికల్లోనూ నేను చెప్పినట్లుగానే ప్రజలు తీర్పిచ్చారు, ఎన్నికల్లో ఓడించి పాపాల భైరవుడిని ఫామ్ హౌస్కి పరిమితం చేశాం, కౌరవ వంశాన్ని తెలంగాణ గడ్డ నుంచి తొలగిస్తాం, కాస్కో కేసీఆర్, నిన్ను నీ బంధువులను సర్వేలను ఓడిస్తాం, మిమ్మల్ని ఓడించేందుకు రోజు 18 గంటలు పనిచేస్తాం, మోడీ, అమిత్ షా ఇతర పార్టీలను లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు, ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఆప్లను తీల్చారు, ఇతర పార్టీలను కూడా లొంగ తీసుకొని లోక్సభ సీట్ల పెంపు బిల్లును ఎలా అయినా ఆమోదింపజేసుకోవడానికి సర్వశక్తులు ఒడుతున్నారని చెప్పేసి అటు బీజేపీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు.
సో వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తున్నాం మేము. మీ కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కేస్తున్నాం. మిమ్మల్ని పాతాళానికి తొక్కేంత వరకు మేము రోజు 18 గంటలు పనిచేస్తున్నాం అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీనేమో మోడీ అమిత్ షాలేమో ఇతర పార్టీలను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఆ పార్టీలను వాళ్ళు అదే విధంగా చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మార్క్స్ హాస్పిటాలిటీ మాయాజాలాలు, భ్రష్టు పట్టిన మున్సిపల్ శాఖ, తాండవిస్తున్న అవినీతి అక్రమాలు. సర్వే నెంబర్ 60లో అనుమతులు, ప్రభుత్వ సర్వే నెంబర్ 59లో వెలుగు చూసిన అక్రమం. కొండాపూర్లో 669 గజాల భూమి స్వాహా, నకిలీ పత్రాలతో జిహెచ్ఎంసీ అనుమతులు పొందిన బిల్డర్లు. అధికారుల అండదండలతో బహుళంతస్తుల అక్రమ నిర్మాణాలు. హెచ్చరిక బోర్డు తొలగింపు. క్రిమినల్ కేసులు ఎక్కడ? అనుమతుల రద్దుపై అధికారులు మీనామేషాలు. స్టేటస్కో వెనుక అసలు కథ ఏమిటి? క్రూర జూల్పించాల్సిన హైడ్రా ఎక్కడ? హైడ్రా ఎటువైంది? మరి మున్సిపల్ శాఖ ఎటువైంది? సర్వే నెంబర్ ఏదైతే కొండాపూర్లో ప్రతిరోజు కూడా మన మహాపత్రికలో ఏఎన్ఎం తెలుగులో ఈ కథనాన్ని ప్రచురిస్తున్నాం. కానీ దీనిపైన చర్యలు ఎక్కడా? హైడ్రా ఎక్కడ ఉంది? మున్సిపల్ శాఖ అసలు ఎడువైంది? అంత యథేచ్ఛగా వాళ్ళు బహుళంతస్తుల బిల్డింగ్లు కడతా ఉన్నారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా అప్పట్లో చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీద చేశారు. మళ్ళా లోపల పనులు జరుగుతున్నాయి. గ్రీన్ మ్యాట్ వెనకాల మొత్తం కూడా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. సర్వే నెంబర్ 60, సర్వే నెంబర్ 59 కొండాపూర్లో మరి ఈ కథ ఏంది? ఈ ప్రభుత్వ భూమిని ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు? అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక చట్టం, డబ్బులు లేని ఇంకొక చట్టమా? పైసలు ఉన్నాడు కుంటల మీద, చెరువుల మీద, నాళాల మీద ఎక్కడైనా కట్టుకోవచ్చు, అక్కడ హైడ్రా పోదు. పైసలు లేనివాడు ఎక్కడో ఒక దగ్గర గుడిసేసుకుంటే అక్కడ హైడ్రా పోతుంది, బుల్డోజర్ పోతే, జేసీబీలు పోతే, అన్ని కూల కొడతారు. ఇదా చట్టం పనిచేసేటువంటి విధానం. ఈ కొండాపూర్ సర్వే నెంబర్ 59, 60